హలో అందరికీ. ఈరోజు నేను సంకష్టహార చతుర్థి పూజ అయితే చేసుకున్నాను. ఆ పూజ అసలు ఎందుకు చేసుకుంటారో తెలుసా? అది మన ఎప్పటి నుంచో మనకంటూ ఒక కోరిక ఉంటుంది. ప్రతి మనిషికి ఒక కోరిక ఉంటుంది. అది తీరకుండా దగ్గర దాకా వచ్చి ఆగిపోవడం, చికాకులు ఉండడం, ఇంట్లో ఏదో ఒక గొడవలు జరగడం, అది ఇది ఎటువంటి చికాకులు ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోయే ఈ మన వినాయకుడి పూజే సంకష్టహార చతుర్థి. ఈ ఒక్కసారి చేసి చూడండి, ఆ ఫలితం ఏంటో మీకే తెలుస్తుంది. అంత పవర్ఫుల్ అయిన పూజ. సంకష్టహార చతుర్థి ఎలా చేయాలంటే, ఉదయం మొత్తం ఉపవాసం ఉండి రాత్రికి చంద్రుడికి పూజ చేసి చంద్రుడిని చూసి ఉపవాసం అనేది విరమించి మనము ఉల్లి వెల్లుల్లి లేకుండా ఏ ఆహారమైనా తినొచ్చు. ఇదే సంకష్టహార చతుర్థి. మీకు నా పూజా విధానం నచ్చితే లైక్ చేయండి.